యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని మేము ఆశపడుతున్నాం. ద్వితీయోపదేశకాండం 11:16 మీ హృదయములలో మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. మీ హృదయములను మాయలలో చిక్కి త్రోవ విడిచి. చూడండి, హృదయము అందుకంటాడు కదా, బహుఘోరమైనది. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. హృదయం ఏం చేస్తుంది? మాయలలో చిక్కి. చూడండి, హృదయం దేంట్తోటి బంధించబడుతుంది? లోక ప్రేమత, లోకాశల, ధనముతోట. నీ హృదయం అంతా ధనంతో నింపబడిపోయిందేమో. ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడు. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. హృదయం నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది ప్రియులారా. హృదయం ఎప్పుడు కూడా ధనముతోటి, లోకాశలతోటి, లేకపోతే హృదయం ఎప్పుడు గర్వంతో, అహంకారంతో ఉంటే నువ్వు అదే బయటకు వస్తావు. రెండోది అక్కడ చెప్తున్నాను, మాయా లోకంలో హృదయం చిక్కి త్రోవ విడిచిపోయావేమో. ఎప్పుడూ ఆయన మార్గాన్ని విడిచిపెట్టేసావేమో. ఒక్కసారి ఆయన మార్గంలో రావడానికి ఇష్టపడవు. ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎవరైనప్పటికీ ఉదయకాల సమయంలో ఆయన త్రోవలోకి వచ్చి, అందుకంటాడు కదా, ఇతర దేవతను పూజింపకుండానట్లు జాగ్రత్తగా ఉండడే. ఈరోజు నీ హృదయం ఎంత భయంకరంగా ఉందో ఒకసారి నీకు, నీ దేవునికి తప్ప ఎవరికి తెలియదేమో. నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నావో నీవు, నీ దేవునికి తప్ప ఎవరికి తెలియదేమో. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటున్నావా, నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావా? పర్వాలేదులే పరిశుద్ధతే, పర్వాలేదులే యథార్థతే, పర్వాలేదే అపనమ్మకమే అనుకుంటున్నావేమో. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేము. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడ. ఇవి మర్చిపోతున్నావేమో నువ్వు. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలను నువ్వు విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా? ఒకరోజు వస్తుంది. అందుకనే సొలొమోను రాస్తూ సామెతలు 1వ అధ్యాయంలో అంటాడు, నేను మీకు చెప్పినప్పుడు మీరు వినకపోతే మీకు ఆపద వచ్చినప్పుడు నేను అపవాసం చేసేదనని. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్ వేర్ ఎవర్ యు ఆర్ రైట్ నౌ. నువ్వు ఎక్కడున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. దేవుడు చూస్తున్నాడు, మర్చిపోకు. దేవుడు గమనిస్తున్నాడు, మర్చిపోకు. నీ హృదయ రహస్యాలు ఆయనకి తెలుసు. నువ్వు ఏ త్రోవలో నడుస్తున్నావో ఆయనకి తెలుసు. నువ్వు దేనికి నమస్కరిస్తున్నావో, దేని యందు భయము భక్తి కలిగి ఉన్నావో, దేని విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావో దేవునికి తెలుసు ప్రియులారా. నువ్వు నిజంగా జాగ్రత్తగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని కానీ కట్టుకొని నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోగలిగితే, ఆయన త్రోవలో నడవగలిగితే, మరలా చెప్తున్నాను, దేవుడు నిన్ను విడిచిపెట్టడం. అందుకని నన్ను నమ్ముకున్న బిడ్డలను ఎన్నడూనూ విడిచిపెట్టినాను దేవుని వాక్యం చెప్తున్నా. ఈరోజు జాగ్రత్తగా ఉండు, దేవుని కోసం బ్రతుకు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి ఆయన త్రోవలో నడవగలిగితే దేవుడు నేను చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు ప్రియులారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాల సమయంలో. మా తండ్రి, మా ప్రభా, ఈ కార్యక్రమం చూస్తూ మేము అందరము కూడా కొన్నిసార్లు మా హృదయాలు ఈ మాయాలోకంలో చిక్కుకుపోతున్నాయేమో. మేము త్రోవ విడిచి ఇటు అటు తిరుగులాడుతున్నామేమో. మేము దేన్ని పూజించకూడదో, దేన్ని నమస్కరించకూడదో, దేనికి మేము దాసోహం అవ్వకూడదో కొన్నిసార్లు మర్చిపోతున్నామేమో. ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడు, జాగ్రత్తగా ఉండుడే అని. అవును ప్రభా, మేము జాగ్రత్తగా మా కుటుంబాన్ని కట్టుకోవాలి, జాగ్రత్తగా మా పిల్లల్ని కట్టుకోగలగాలి. మేము జాగ్రత్తగా నీ యందు భయము భక్తులు కలిగి నడిపింపబడ్డానికి మాకు సహాయం దయచేయమని, చూస్తున్న వారందరినీ దీవించి ఆస్వాదించి ఈరోజంతా నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.